జై శ్రీరామ్. మన ఇంటి చుట్టుపక్కల న్యాచురల్‌గా మొలిచే పప్పాకుతో కూరని ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఈ ఆకు గురించి చాలా మందికి తెలీదు. సో, దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీని గురించి మన ఛానల్‌లో వీడియో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్లి చూడండి. ఇది దొరికితే మాత్రం తప్పకుండా వంటల్లో యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆకుతో కూరని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అర గ్లాసు పెసరపప్పుని 2 సార్లు నీళ్ళలో కడుక్కొని, మళ్ళీ నీళ్ళు పోసి గంట సేపు నాననివ్వాలి. గంట సేపు నానిన ఈ పెసరపప్పులో నీళ్లు పారబోసి తర్వాత వేరే నీళ్ళు పోసుకోవాలి. ఎందుకు అంటే ఇలా చేయడం వల్ల మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. తర్వాత మీడియం సైజు ఆనియన్‌ని, ఇంకా కారానికి సరిపడా పచ్చిమిర్చిని, కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఈ ఆకుని 2, 3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ టొమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత గోలీ సైజులో చింతపండు తీసుకొని నీళ్ళల్లో కడిగి పక్కనుంచుకోవాలి. ఈ పప్పు ఉడికిన తర్వాత ఫస్ట్ ఆకు వేసి 2 నిమిషాలు ఉడికించిన తర్వాత టమాటో, చింతపండు కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత అందులో ఉప్పు వేసి పప్పు గుత్తితో ఎన్నిచ్చి పక్కనుంచుకోవాలి. తర్వాత తిరగమాత కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి తిరగమాత వడియం వేసుకొని 2 ఉప్పు మిరపకాయలు కూడా తుంచి వేసుకున్నాను. తర్వాత కరింపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత కర్రీలో వేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్టీ పప్పాకు పప్పు కూర చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఇలా చేస్తాను నేను.